నమస్తే, వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫార్మసీ సిబ్బందిపై ఎంపీ ఆగ్రహం. మెట్పల్లి పట్టణంలో 46 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి. ఇంటింటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల. మహిళలు స్వశక్తితో ఎదగాలి. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర. కొండ భీమనపల్లి మైనారిటీ స్కూల్ విద్యార్థులు మిస్సింగ్. స్కూల్ ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు. ఇక డీటెయిల్ చూస్తే కుక్కల దాడిలో 4 పిల్లలకు గాయపడిన ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వేరు స్థలంలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. గాయపడే పిల్లలను ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో తరచూ కుక్కల దాడులు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను కట్టడి చేయాలని కాలనీ వాసులు ప్రజలు కోరుతున్నారు. మరీ ఎక్కువైపోయినాయి కుక్కలు. అంటే 50 కుక్కలు ఈ నుంచి చూసుకుంటా పోయింది. అది మామూలు కుక్కలు ఉన్నాయి. ఆడంటే అన్ని కుక్కలే, అన్ని కుక్కలే. మరీ ఎక్కువైపోయినాయి కుక్కలు. అంటే 50 కుక్కలు ఈ నుంచి చూసుకుంటా పోయింది. అది మామూలు కుక్కలు ఉన్నాయి. ఆడంటే అన్ని కుక్కలే, అన్ని కుక్కలే. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఫార్మసీ విభాగాన్ని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో కలిసి డాక్టర్ కావ్య ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓ రోగి బంధువు తనకు మందులు ఇవ్వడం లేదన్న విషయాన్ని మంత్రులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన ఎంపీ కావ్య రోగిని తీసుకుని నేరుగా ఎంజీఎం ఆసుపత్రిలోని ఫార్మసీ కేంద్రానికి చేరుకొని పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను రిజిస్టర్లను పరిశీలించారు. 3 నెలలుగా మెడిసిన్స్ అందుబాటులో లేకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫార్మసీ సిబ్బందిపై ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంజెంకి కూడా ఇంత ప్రాబ్లమ్ కదా. డ్రగ్స్, కిట్స్, సరే సబ్ సెంటర్స్, సిహెచ్సిస్, పిహెచ్సిస్ అంటే వేరు. సరే అదొద్దండి, టాబ్లెట్స్ గురించి అంటున్నాను. బట్ మీ డాక్టర్స్ రాస్తున్నారు కదా, ప్రతి ఒక టాబ్లెట్ ఏమనుకోండి, వాళ్ళు ఇంకో టాబ్లెట్ రాస్తారు, ఇంకో పెయిన్ కిల్లర్ రాస్తారు. కానీ మీకు ఎందుకు మరి లేని టాబ్లెట్ మళ్ళీ రాస్తున్నారు? మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, సరే టాబ్లెట్ రావట్లేదు, దీనివల్ల ఇంకో రాయండి అని. అట్లా మీరు చెప్పట్లేదా? మన పేషెంట్ బయటకు వెళ్ళి కొనుక్కుంటున్నారు కదా, ఇంకో పెయిన్ కిల్లర్స్ ఏం లేదా? మన దగ్గర ఏమున్నాయి పెయిన్ కిల్లర్స్ లేదా? అసలు పెయిన్ కిల్లర్స్ ఏమున్నాయి? ఫ్యాండీ కూడా లేదా? ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మనకి పే గ్యాస్ వస్తుంది. అట్లా మన దగ్గర లేదు. మరి ఆ ఎందుకు లేవు?
నో స్టాక్ లిస్ట్ అనేది సేమ్ ప్రింట్ చేస్తున్నారు ఆగస్ట్ నుంచి. ఇవన్నీ కిట్సే ఉంటున్నాయి అన్ని. అదే టాబ్లెట్స్ గురించి అంటున్నాను నేను. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులను కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. 46 మంది లబ్ధిదారులకు 46,05,336 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ని ప్రతి ఇంటికి సాధారణంగా ఆహ్వానించి లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్యమానికి చూడరు శ్యామ్ అదేం పేరు భాగ్యరేఖ దొంతుల భాగ్యరేఖ. ఇక మహిళలు స్వశక్తితో ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు బాండ్ కార్మిక సంక్షేమ మండలి వారి సౌజన్యంతో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామంలోని మహిళలకు సర్టిఫికెట్స్, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మహిళలకు సర్టిఫికెట్స్ తో పాటు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమం కొరకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ 180 మంది రైతులను ఐడెంటిఫై చేయాలంటే వీళ్ళు మేము ప్రతి నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశం నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళు అమలు చేయడం అనే కార్యక్రమంలో పాల్గొంటారు. సార్ ఇందులో మేము అందరినీ కూడా 180 మంది రైతులందరూ కూడా ఒకేసారిగా పెద్ద చేయలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 5 ఎల్జీ గ్రూపులు చేస్తున్నాం. ఒక్కొక్క గ్రూప్లో సుమారు 30 మంది ఉన్నాయి, 40 మంది రైతులు ఐడెంటిఫై చేసుకుని మనం కార్యక్రమం చేస్తున్నాం. ముందుగా ఏంటంటే సాయిల్ టెస్ట్, అంటే భూమిలో ఎలాంటి స్థాయి, ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఆ పోషకాలు ఏ విధంగా ఉన్నాయి, మనం నత్రజని మనం వేసేటువంటి ఎరువుల శాతం ఎంత ఉంది, మనం ఏ శాతం తగ్గించుకున్నాం, ఎలాంటి ఎరువులు తగ్గించుకున్నాం అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ముందుగా ప్రతి రైతుల దగ్గర కూడా సాయిల్ సంస్థ సేకరిస్తాం. ఇది దాదాపుగా మేము గత 2-3 సంవత్సరాల క్రితము ల్యాబ్లలో అప్రోచ్ చేయాలి. కానీ ఇప్పుడు డైరెక్ట్ నేరుగా రైతు ఫీల్డ్లోనే రైతు ఎదురుగానే ఆ క్షేత్రంలోని మట్టి నమూనాలు సేకరించుకొని రైతు కళ్ళ ముందనే మేము టెస్ట్ చేస్తాం. సార్ మేము ఇందులో 7 రకాల టెస్ట్ చేస్తాం. ఒకటి మన పంటకు రైతుల ఆరోగ్యమే మనకు ముఖ్యం. రైతుల ఆరోగ్యం ఉంటేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేము పీపీ కిట్ అనేది కూడా విలేజ్లో ఒక 5 నుంచి 6 వాళ్ళకి ఎక్కడ ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళు తీసుకొచ్చి దాన్ని వాడడం వల్ల పీపీ అంటే వేసుకోవడం వల్ల ఏంటంటే రైతులు ఎక్కువ మంది చేసినప్పుడు పడకుండా వాళ్ళకి అలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి. అదేవిధంగా మేము ప్లాంటేషన్ ఈ విలేజ్లో మేము 500 మొక్కలను రైతులకు ఇచ్చినాను సార్. కొబ్బరి మొక్కలు 300, 200 మ్యాక్స్ ప్లాంటేషన్ కూడా చేపించినాను. అంటే అన్ప్లాంటేషన్ ఎక్కడైనా వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోయే వాటికి అటు పెట్టుకోవడానికి. అదేవిధంగా చౌడు నేలల్లో కూడా ప్లాంటేషన్ చేయించడం జరిగింది సార్. అదేవిధంగా మహిళా సాధికారకతను పెంపొందించుకోవడానికి నేను ఇక్కడ 30 మంది మహిళలను, ఇప్పుడు కుట్టు మిషన్ నేర్చుకున్న మహిళలను 30 మందిని నేను ఐడెంటిఫై చేసి వాళ్ళకు 90 రోజుల శిక్షణ కార్యక్రమం న్యాక్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో చేపించడం జరిగింది సార్. కుట్టు మిషన్లు ఇవ్వడం చాలా సంతోషకరం. దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మీరు ప్రభుత్వ పరంగా ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి కుట్టు మిషన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మహిళా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో మహిళలకే ప్రాధాన్యతనిస్తూ మీరు ఒకసారి గమనించాలి.
మేము మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం ప్రమాణ స్వీకారం చేసిన రోజున. అదేవిధంగా ఈరోజు మహిళల ద్వారానే కలెక్టరేట్లో క్యాంటీన్ నడపడం, హాస్పిటళ్ళలో క్యాంటీన్ నడపడం, ప్రతి పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్గా పెట్టడం, అదేవిధంగా ఈరోజు మీ సేవా సెంటర్లను కూడా మహిళా సోదరిమణులకే కేటాయించడం, మీకు అన్ని రకాలుగా మహిళలకు మొదటి ప్రాధాన్యతగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు న్యాక్ సంస్థ ద్వారా ఇంకా కూడా మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మీరు కోరితే మీరు ఇచ్చిన లెటర్ ఇచ్చిన 24 గంటలలో మీకు భూమి కేటాయించడం జరుగుతుంది. మీ ఫండ్స్ ద్వారా బిల్డింగ్ను అభివృద్ధి చేయండి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామ పరిధిలో గల ప్రభుత్వ మైనార్టీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు మంగళవారం నుండి కనబడడం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తౌఫిక్ ఉమర్, అబ్దుల్ రెహమాన్, ముజీబ్ మిస్సింగ్ అయిన విద్యార్థుల ఆచూకీ కోసం వెతికి అనంతరం మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక విద్యార్థి రాసిన లెటర్లో ఏదో పార్సల్ విషయంలో కుకింగ్ స్టాఫ్ ఇతర సిబ్బంది తిడుతున్నారని, బలవంతంగా చదవలేమని, తల్లిదండ్రులు క్షమించాలని లెటర్ రాసి వెళ్లారు. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్కూల్ ను సందర్శించి వీలైనంత త్వరగా విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, సిగ్గు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ యొక్క మైనార్టీ పాఠశాల యాజమాన్యాలు, ఈ యొక్క మైనార్టీ పాఠశాలలో ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల సిగ్గు. భయపడదు మీరు వచ్చింది నా పిల్లలు కూడా చదువుతున్నారు, నా పిల్లలు కూడా హాస్టల్లోనే ఉంటారు. ఏమంటున్నా మనకు మీకు ఏం ప్రాబ్లం, భోజనం మంచి పెడతారా? పెట్టినా సార్ నా పేరు సయ్యద్ మస్తాన్ సార్, మాది జాన్పాడ్ గ్రామం, సూర్యాపేట జిల్లా. అయితే మా పిల్లలు గత 5 సంవత్సరాల నుంచి దేవరకొండ మైనార్టీ స్కూల్లో చదువుతున్నారు. అయితే నిన్న ఏమైందంటే ఏదో చిన్న ఇష్యూస్ అయిందని చెప్పి మా పిల్లల్ని మందలించడం జరిగింది. దాంట్లో ఒక మా పిల్లలు లెటర్ కూడా రాయడం జరిగింది. దాంట్లో కుకింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నర్సు మేడం మమ్మల్ని తిట్టడం జరిగింది. వాళ్ళు వేధించడం వల్ల మేము స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళకు లెటర్ రాసి ఆ లెటర్ వాళ్ళది బ్యాగ్లో పెట్టి వేరే పిల్లలకి చెప్పిపోయినారు. వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 12-15 గంటలు అవుతుంది, ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. దయచేసి మీరు అందరూ కూడా మా పిల్లలు ఎక్కడున్నా కానీ, ఎందుకంటే వీళ్ళు నిర్లక్ష్యం కారణంగా కూడా, స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మా పిల్లలని వేధించటం, తర్వాత సీసీ ఫుటేజ్లు అడిగినా కానీ వాళ్ళు ఏది కూడా సమాధానం చెప్పట్లేదు మాకు. ఇంకొకటి ఏంటంటే, సరే పిల్లలు పోయినారు కదా, వస్తారులే అండి, వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని సంజాయిస్తున్నారు. వాళ్ళు కొద్దిసేపే అయింది కదా, సాయంత్రం కల్లా వస్తారేమో, మళ్ళీ మార్నింగ్ కల్లా వస్తారేమో చూడండి అని చెప్పి. కానీ ఎవరు కూడా స్ట్రెచ్చింగ్లో అయితే లేరు పిల్లల కోసం. దయచేసి మీరు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, సార్ మంచి భవిష్యత్తు పిల్లలు, ఎవరి పిల్లలైనా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ వీళ్ళ సార్లు చేసిన నెగ్లెక్ట్ వల్ల 3 పిల్లలు కూడా స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా 3 పిల్లలు కూడా స్కూల్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎక్కడున్నా కానీ క్షేమంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయందంటే, ఇట్లాంటి వాటిని రిపీట్ కాకుండా మళ్ళీ రిపీట్ కాకుండా మీరందరూ దీని గురించి శ్రద్ధతోని, అంతకుముందు కూడా ఇదే విషయం జరిగిందంట, అయినా కానీ వాళ్ళు నెగ్లెక్ట్గా ఉంటుర్రు. యాజమాన్యం కానీ, సిబ్బంది కానీ వాళ్ళు కూడా చాలా నెగ్లెక్ట్గా ఉంటుర్రు. దయచేసి చాలా మంది తల్లిదండ్రుల హోప్స్ ఏంటంటే, ఎవరి పిల్లలైనా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తుకు ఉండాలని ఆలోచిస్తారు. కానీ మా పిల్లలు ఇక్కడ నుంచి మంచిగా భవిష్యత్తు వాళ్ళు మార్చుకుంటారేమంటే, వాళ్ళకి అసలు ఇక్కడనే లేకుండా పోయారు. దయచేసి మీరు అందరూ కూడా మీ అందరికీ తెలియజేసిందంటే, మా పిల్లలు ఎక్కడున్నా కానీ మాకు అప్పచెప్పగలరు. ఏ విధంగా అయితే మేము వాళ్ళ చేతుల్లో పెట్టినో
నమ్మకంగా పెట్టిన వాళ్ళ చేతుల్లో. సార్ వాళ్ళని మంచి చదివించి తీర్చిదిద్దండి సార్ అని చెప్పి వాళ్ళ చేతుల్లో ఏ విధంగా అయితే పెట్టామో ఆ చేతుల్లో అదే విధంగా పెట్టమని కోరుతున్నాం సార్. 30కి మిస్ అయితే వాళ్ళు నాకు 11:30కి ఫోన్ చేశారు సార్. మార్నింగ్ 11:30కి ఫోన్ చేశారు. నిన్న సార్ నిన్న 11 ప్రేయర్ తర్వాత మిస్ అయ్యారు అని చెప్తారు సార్. ఆ సీసీ లేరంట సార్. ఆ సీసీ ఫుటేజ్ కూడా అడిగినా మీరు ఎప్పటిదాకా ఉన్నారో కనీసం మీరు 8:30కి పోయారా లేకపోతే ముందు రోజు నైటే పోయారా మీరు అది కూడా కన్ఫర్మేషన్ లేదు కదా సార్. అసలు ఎప్పుడు పోయినారు పిల్లలు అని చెప్పండి వాళ్ళు సీసీ ఫుటేజ్ అడిగినా కానీ ఇవ్వట్లేదు. ఆ లెటర్ ఏదైతే ఉన్నదో లెటర్లో వాళ్ళు బాధాప్తగా మెన్షన్ చేశారు అనమాట. స్టాఫ్ కుకింగ్ తర్వాత నర్సు మేడం మమ్మల్ని ఇబ్బందిగా తిడుతున్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు రాసి అందరికీ సారీ అని చెప్పడం, దాంట్లో సారీ పప్పాకి సారీ అని చెప్పి వాళ్ళు ఆ విధంగా రాసి 3 సంతకాలు పెట్టి ఆ లెటర్ అక్కడ పెట్టిపోయినారు. దయచేసి మా పిల్లలు ఎక్కడికి పోయినా క్షేమంగా ఉండాలని మీరు అందరికీ చెప్తున్నా. మీరు అందరూ కూడా మా పిల్లల కోసం దువా చేయండి. ఊరోళ్ళు మాది జాన్పాడు సార్. మాది జాన్పాడ్ అండి, నేరేడుచెల్ల మండలం, సూర్యాపేట జిల్లా. అయితే మా అమ్మ వాళ్ళది దేవరకొండ. మాకేంటంటే అక్కడ మైనార్టీ స్కూల్స్ దగ్గరలో లేవు. లోకల్లో మైనార్టీ స్కూల్స్ ఉన్నాయని అమ్మకాడ సేఫ్టీగా ఉంటాడని మేము మైనార్టీ స్కూల్లో ఇద్దరు పిల్లలకి జాయిన్ చేయడం జరిగిందండి. మా పెద్ద అబ్బాయికి అయితే ఇప్పుడు పోయిన అబ్బాయి మిస్సింగ్ అయిన అబ్బాయికి 5th నుంచి జాయిన్ చేసినాం. ఎప్పుడు రిమార్క్ రాలేదు. వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా అట్టే జరిగింది. వేరే పిల్లలు అదో ఏదో టార్చర్ పెడుతురు అట్ట ఇట్ట అవుతుందంటే సర్లే నాన్న నీకెందుకు నువ్వు మంచిగా ఉంటా అంటే సరే నేను ఉంటా మమ్మీ అలాంటిది ఏం లేదండి. ఫుడ్ గురించి కూడా ఎన్నోసార్లు చెప్పారు. నా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇద్దరు చెప్పేది ఫుడ్ గురించి. అయినా మనకు ఫుడ్ ఇంపార్టెంట్ కాదు నాన్న, మనకు చదువు కావాలి, మైనార్టీ టీసీ కావాలి అని భవిష్యత్తు గురించి నేను ఆలోచించినాను తప్ప ఫుడ్ గురించి ఆలోచించలే. అందుకోసమని నేను మైనార్టీకి వేసిన. మా అమ్మ వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు, చూసుకుంటారు, వాళ్ళు వస్తుంటారు అని అట్లా అని భరోసాగా ఉంచిన. సార్ల నమ్మకంగా చూసుకుంటారు కదా, మన ఇంట్లో ఎలా ఉంటున్నారో హాస్టల్లో కూడా అలా చూసుకుంటారు వాళ్ళు సార్లు. మన పేరెంట్స్ లాగా చూసుకుంటారు సార్లు అని మనకు నమ్మకం. మేము అంత లాంగ్లో ఉండి మా పిల్లల్ని వదిలేసినామంటే సార్ల మీద నమ్మకం ఉండబట్టే కదా సార్. ఇప్పుడు ఆ సార్ల మీద నమ్మకం లేదు, అసలు వాళ్ళు పట్టించుకుంటే అసలు. మా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి మెడికల్ కాలేజ్ గేట్ ఎదుట ఐక్య స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కళాశాలలో కాంట్రాక్ట్ మహిళా కార్మికులపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇటీవల జరుగుతున్న వరుస లైంగిక వేధింపులపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులను ఖండించాలి. మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ మహిళా కార్మికులపై లైంగిక వేధింపులను కాంట్రాక్టర్ పై కఠిన చర్యలను పట్టించుకొని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై కఠిన చర్యలను వెంటనే ప్రిన్సిపల్ ను బదిలీ, వెంటనే మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ను బదిలీ. గోదావరికని ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నాణ్యతమైనటువంటి వైద్యం అందుతుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసి ఈరోజు మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బయటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇతర ప్రాంతాలకు ఏజెన్సీలుగా ఇస్తే మరి విచ్చలవిడిగా ఉద్యోగాలు అమ్ముకొని ముఖ్యంగా మహిళా కార్మికులను శానిటేషన్ విభాగం అయితేనేమి, సెక్యూరిటీ విభాగం అయితేనేమి కొంతమంది కామ పిశాచులు ఆడపిల్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటే మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది నేను శ్రీధర్ బాబు అనుచరుణ్ణి, నేను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి అనుచరుణ్ణని చెప్పుకుంటూ
భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఆడపిల్లలను వేధింపమని చెప్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఐక్య సంఘ స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ముందు మరి మెడికల్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. యుద్ధ ప్రాతిపాదికన మెడికల్ కళాశాలలో మహిళా కార్మికులను వేధిస్తున్నటువంటి బాధాకరం. మనం ఎంతో కష్టపడి రామగుండం పారిశ్రామిక ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా మెడికల్ కళాశాల కోసం మనం ఎంతో కష్టపడి తెచ్చుకుంటే ఇవాళ ఈ కాలేజీలో ఈ మహిళా కాంట్రాక్ట్ కార్మికులను ఇలా లైంగిక వేధించడం లేకపోతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం నిజంగా చాలా బాధాకరం. వెంటనే ప్రిన్సిపల్ గారి మీద అలాగే కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీన్ని ఈ ఇబ్బంది పెడుతున్నారో ఆ మహిళల్ని మా ఐక్య సంఘాల తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ని కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ని. సో వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్. లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫార్మసీ సిబ్బందిపై ఎంపీ ఆగ్రహం. మెట్పల్లి పట్టణంలో 46 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి. ఇంటింటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల. మహిళలు స్వశక్తితో ఎదగాలి. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర. కొండ భీమనపల్లి మైనారిటీ స్కూల్ విద్యార్థులు మిస్సింగ్. స్కూల్ ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.